హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. గత కొన్ని రోజులు అనడానికి లేదు, కొన్ని సంవత్సరాలుగా ఒక టూ ఇయర్స్ నుంచి అయితే ఏఐ విప్లవం అయితే నడుస్తుంది. సో అది ఇప్పుడు మరీ ఎక్కువగా అయిందనే చెప్పాలి. గూగుల్ చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ అలా రకరకాల సోర్సులు అయితే, మీడియంస్ అయితే ఏఐకి సంబంధించి వచ్చింది. దీనిపైన హీరోయిన్లు చాలా బాధపడుతున్నారని చెప్పేసి మనం ఈ మధ్య కాలంలో చాలా వార్తలు చూస్తున్నాం. కీర్తి సురేష్కి సంబంధించి కొన్ని ఏఐలో ఫేక్ ఫొటోస్, కొంచెం న్యూడిటీకి సంబంధించినటువంటి ఫేక్ ఫొటోస్ను చేయడం, దానికి సంబంధించి కీర్తి సురేష్ ఒక ట్వీట్ని అయితే చేశారు. మీరు నా ఫోటోల్ని, నా పిక్చర్ని ఇటువంటి చేసే బదులు మీకు పనికొచ్చే పని, ₹4 వచ్చే పని మీరు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. ఇదే విషయం రష్మిక మందన్నకు సంబంధించి ఒకప్పుడు డీప్ ఫేక్ అని చెప్పేసి ఒక వీడియో ట్రయల్ రూమ్లో ఏదో సమ్ డ్రెస్ చేంజ్ చేసుకునేటువంటి ఒక వీడియోని కూడా అప్పట్లో రిలీజ్ చేశారు. అది కూడా చాలా సంచలనమైంది. కేంద్ర మంత్రులు మోడీ గారు మాట్లాడుకునే స్థాయికి అది వెళ్ళడం జరిగింది. ఓకే, నిజమే, ఇటువంటి చర్యలు ఎవరు చేసినా ఏఐని ద్వారా వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటూ ఇటువంటి కంటెంట్ని ఇటువంటి రిలీజ్ చేయడం, న్యూడ్గా ఫేక్గా క్రియేట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పని చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది మన ఇంట్లో వాళ్ళకి ఈరోజు ఫేస్బుక్లు, ట్విట్టర్స్, ఇన్స్టాగ్రామ్స్ అంటూ అందరూ కూడా లైమ్ లైట్లోనే ఉంటున్నారు. ఎక్కువ శాతం ఏదో రూపంలో మన ఫోటోలు, మన ఇంట్లో వాళ్ళ ఫోటోలు బయటకైతే వస్తున్నాయి. సో వాటిని చెయ్యరు అని గ్యారంటీ లేదు. సో ఏమైనా జరగచ్చు. ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, మన చేతులతోనే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో ఇటువంటి క్రమంలో ఏమైనా జరగచ్చు. అయితే వీళ్ళు చేసిన ట్వీట్కి దీనికి ఏంటి సంబంధం అని అంటే, ఈ వీడియోలో ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, నేను ఇటువంటి వీడియోలు ఇవన్నీ తప్పు అని చెప్పే ముందర మీరు కూడా, హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎక్కడైనా ఫంక్షన్స్కి, పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు మీరు కూడా అంతే జాగ్రత్తగా, అంతే అర్థవంతంగా డ్రెస్ చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. అంటే చీరలు కట్టుకుని రమ్మని అయితే ఎవరో చెప్పరు. ఒక నీట్గా, ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా ఉండేటువంటి ఒక డ్రెస్సులతో వచ్చేటప్పుడు మీ గురించి, మీ ప్రవర్తన గురించి కానీ, మిమ్మల్ని ఒక రకంగా చూపించాలని కానీ ఎవరికి ఆ ఉద్దేశం ఉండదు. ఎందుకంటే మీరు కరాఖండిగా చెప్పేటటువంటి హీరోయిన్లు సాయి పల్లవి కానీ, అలాగే నిత్య మీనన్ కానీ, మేబీ వాళ్ళు పెద్ద అందగత్తెలు కాకపోవచ్చు, లేదంటే వాళ్ళ ఫిజిక్ కానీ, స్ట్రక్చర్ కానీ వేరేగా ఉండొచ్చు. కానీ వాళ్ళు మొహమాటంగా, అటువంటి వాళ్ళే మేము ఇటువంటి చెయ్యము, మేము ఇటువంటి డ్రెస్ వెయ్యము అని చెప్పినప్పుడు మీకెందుకు అంత బాధ నాకైతే అర్థం కావట్లేదు. అందగత్తెలుగా ఉన్నటువంటి మీరు, మంచి ఫిజిక్ ఉన్నటువంటి మీరు చెయ్యమని చెప్పకుండా ఏదో కథ డిమాండ్ చేసిందని, అంటే ముద్దు పెట్టుకుంటేనే కథ మొత్తం సక్సెస్ అవుతుందా, ముద్దు మీదే కథ నడుస్తుందా, లిప్ టు లిప్ కిస్ అవ్వడంలోనే, లేదంటే ఏదో ఒక ఎక్స్పోజింగో, ఒక స్విమ్ సూటో ఇప్పుడు వేయడం వల్ల మాత్రమే, ఆ సీన్ కోసం మాత్రమే ఆడియన్స్ వస్తారా? ఖచ్చితంగా కాదు. మీ కథలో దమ్ముంటే అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. గతంలో కె రాఘవేంద్రరావు గారు, అలాగే విశ్వనాథ్ గారు శృంగారానికి సంబంధించినటువంటి సీన్స్ న్యాచురల్గా వాళ్ళు చాలా చేశారు. విశ్వనాథ్ గారి సినిమాలో కళకు సంబంధించినటువంటి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన చూపించేటటువంటి ఒక భార్యాభర్త రిలేషన్ కానీ, ఒక ప్రియుడు ప్రియురాలకు సంబంధించినటువంటి రిలేషన్ కానీ ఆయన చాలా అద్భుతంగా, ఎక్కడా కూడా శృంగారం మనకి కనిపించదు, వినిపిస్తుంది. ఆ రూపంలో తీయడం జరిగింది. అలాగే రాఘవేంద్రరావు గారి సినిమాలు మనకి పెట్టిందే పేరు, బొడ్డు మాత్రమే చూపిస్తాడైనా, మిగతాది అన్నీ జరిగినట్టు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఆయన చూపించిన విధానం మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు డైరెక్టర్స్? అలాగే ఆ కథ డిమాండ్ చేసిందని చెప్పినప్పుడు మేము చెయ్యం అని అయితే మీరు ఎందుకు అనలేకపోతున్నారు? ఆడియో ఫంక్షన్లకు కానీ, సక్సెస్ మీట్లకు కానీ, అలాగే మీ పేజీల్లోనూ, మీ ఫ్యాన్స్ పేజీల్లోనూ మీరు ఇచ్చేటటువంటి ఫోటోషూట్స్లో మీరు వేసుకునేటువంటి కాస్ట్యూమ్స్ కానీ, ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంలో దారితీస్తున్నాయి. సో మీరు పద్ధతులుగా ఉండి వేరే వాళ్ళకి సలహాలు ఇస్తే చాలా బాగుంటుందని అయితే నా ఉద్దేశం. ఇటువంటి చర్యలు చేయడం కరెక్టా అని నేను అనట్లా. మీరు కూడా మీ ఒళ్ళుని దాచుకోండి. ఎవరో దోచుకునేటట్టయితే దయచేసి ఉండొద్దని అయితే నా సలహా. సో ఇటువంటి రావడం, అందరం ఖండించడం ఇదంతా కామనే. అయినప్పటికీ కూడా సినిమాలు ఒప్పుకునేటప్పుడు, మీరు ఒప్పుకునే సినిమాలు కానీ, మీ హావభావాలు కానీ, మీ వేషధారణ కానీ అందరికీ అనుగుణంగా ఉంటే ఇటువంటి రావు. గతంలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు లేనప్పటికీ కూడా పాత హీరోయిన్స్లో ఇటువంటి ఎదుర్కొన్నారు. మీరు కూడా అలా ఎదుర్కోవాలి అంతే తప్ప, మీ వాళ్ళు ఎక్కడా కూడా, సౌందర్య గారు కానీ, ఆమని గారు కానీ, ఇటువంటి చాలామంది, ఇంద్రజ గారు కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరో కూడా బయటికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా మిస్బిహేవ్ కానీ, వాళ్ళ యొక్క డ్రెస్సుల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇటువంటి ఏమి చూపించుకోలేదు. సో మీరు కూడా మీ వరకు, మీ పరిధి వరకు మీరుంటే ఇటువంటి మీకు కూడా ప్రభావం చూపవని నా యొక్క సలహా. సో ఇది ఫ్రెండ్స్,
ఏఐ ఏమైనా చేస్తుంది, కాకపోతే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి, మన హద్దుల్లో మనం ఉండాలి, మనం ఒకరికి చూపించుకోకూడదనే ఒక ఇది మనలో ఉన్నప్పుడు ఏఐ చేసినా ఎవరు చేసినా అది ఫేక్ అని అనుకుంటారు. దానికోసం మీరు హీరోయిన్లు ట్వీట్లు పెట్టనవసరం అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఆ, నా యొక్క అభిప్రాయాన్ని అయితే నేను ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. మీకేమి అనిపించిందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.